నాగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద యూరియా రైతులు ఆందోళన చేపట్టారు. నాగార్జున ఫెర్టిలైజర్ షాపు నాస్టకం యూరియాను బ్రాండెడ్ కాంప్లెక్స్ 28 సంచులలో వేసి రైతులకు అమ్ముతున్నారని అన్నారు. షాపు యజమాని తమకు నాస్టకం యూరియాను ఇచ్చారంటూ కలెక్టర్ ఆఫీస్కు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడానికి వచ్చిన రైతులు ఫిర్యాదు చేయకుండా రైతులను అడ్డుకున్న నాగార్జున ఫెర్టిలైజర్ షాప్ యజమాని. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మేము నాగర్ కర్నూలులో నాగార్జున ఫర్టిలైజర్ దగ్గర 28 సంచులు తీసుకుపోయినాం. 28 తీసుకపోతే అందులో 2020 పిండి నింపి 1350 పిండిని 1800 బ్లాక్ల సంచుల నింపి అమ్ముతున్నాడు ఆయన. నాగార్జున ఫర్టిలైజర్ రాజేందర్ సెట్. ఇప్పుడు ఇది ఆయనకు పోయి అడిగిందా మీరు? ఎందుకు అడిగితే సంచులు తీసుకురా అండి, ఇట్లా తప్ప అయింది, మళ్ళీ మీ సంచులు ఇస్తామని చెప్తున్నాడు ఆయన ముద్దుగా. ఎంత ఈజీగా చెప్తున్నాడు అంటే ఇంట్లో పిండి ఎట్లా వస్తుంది, పిండి 28 దాంట్లో 2020 ఎట్లా వస్తుంది ఈయనకు తెలియకుండా చేస్తే. అది మొత్తం ఆయన చేసేదే బ్లాక్ దందా. ఎన్ని సంచులు వచ్చినాయి? మా ఊరికే 20 సంచులు వచ్చినాయి. 25 అది రైతులు కొంతమంది ఇది ఏందని అడగనికి వస్తే వాళ్ళని బయట నుంచే చూస్తారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ నోరు ఇప్పది ఎట్లేదు. ఇది ఎందుకని? నేను రైతులు కాదు, నాకు పొలము లేదు, రైతులకు మద్దతు ఇస్తామన్నా కూడా ఇయనట్లేదు. దీని గురించి ఏం చర్య తీసుకుంటారు? ఇది ఎందుకు యూరియా ఇంత షార్టేజ్? ఎందుకు యూరియా పోయినసారి ఎట్లా వచ్చింది, ఈసారి ఎట్లా వస్తుంది? మనకు ఎందుకు రావట్లేదు యూరియా? బ్లాకులు అన్ని మొత్తం దొరుకుతుంది, రైతులకు ఎందుకు దొరకట్లేదు? దీని మీద ఏం స్పందించారా మీరు?